హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను రవ్వ లడ్డు అయితే తయారు చేశానండి. వెంటనే అయిపోతాయి, ఒక 20 మినిట్స్ అట్లా అయిపోతుంది. చాలా బాగుంటాయి టేస్టీగాను. సో నేనైతే ఎలా తయారు చేసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఈ రవ్వ లడ్డులు చాలా సాఫ్ట్గాను టేస్టీగా చాలా బాగుంటాయి. సో నేను అర కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఒక అర కేజీ ప్యాకెట్ తీసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఏదైనా నలకలు అట్లా ఉంటే తీసేసుకోవడానికండి. సో శుభ్రంగా ఇట్లా ఏరుకొని ఇట్లా తీసుకున్నాను అనమాట. సో ఇందులోకైతే ఒక చిన్న సైజు కొబ్బరి చెప్పండి ఇది. సో అదైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. అర కేజీ కాబట్టి ఈ చిన్న సైజు కొబ్బరి చెప్పు అయితే సరిపోతుంది. సో కొబ్బరి ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు అయితే ఇంకాస్త పెద్దదైతే వేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాదు, ఇట్లా మీడియంగా పట్టుకుంటే మిక్సీ బాగుంటుంది. సో నేను ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా వెన్న అయితే వేస్తున్నానండి. సో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే వెన్న ఉందని చెప్పి ఇదైతే వేసాను అనమాట. సో ఇది కాస్తంత కరిగితే చాలు. నేను అందులోకి బాదం పప్పులు అయితే కొన్ని తీసుకుంటున్నాను. సో నా దగ్గర బాదం పప్పులు ఉన్నాయని ఇవి తీసుకున్నాను అనమాట. పుచ్చగింజలు అయితే కొన్ని తీసుకున్నాను. సో ఈ రెండు అయితే నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఈ బాదం పప్పులన్నీ కాస్త చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకుంటున్నా. సో తీసుకొని ఇప్పుడు ఈ కరిగిన తర్వాత, వెన్న కరిగిన తర్వాత ఇదైతే అందులో వేసేసి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుంటే చాలు. సో ఇదైతే తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవటం. ఈ బాదం పప్పులు పుచ్చగింజలు వేయించలేదండి, మామూలుగా వేసినా సరిపోతుందని చెప్పి నేనైతే అవి వేయించలేదు. ఒక బాదం పప్పులు ఫ్రై చేశాను అనమాట. సో ఇప్పుడు ఇందులోకి ఈ రవ్వ అయితే ఇందులో వేసేస్తున్నాను. లైట్గా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకుంటే బాగుంటుంది రవ్వ కూడా. సో ఉండలు ఉన్నాయి కదా ముందల, సో ఇదంతా మ్యాష్ చేసుకుంటే కలుపుకుంటే బాగుంటుంది. ఈ రవ్వ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇందులో కాస్త ఆయిల్ కూడా వేయాలండి. సో ఇప్పుడు నేను వేస్తాను మధ్యలో. సో కొద్దిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అంత ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్లో అయినా వేసుకోవాల్సింది, నేను మర్చిపోయినప్పుడు వేయటం. సో ఇప్పుడైతే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు అయితే వేయించుకోవాలన్నమాట. ఇందాక వెన్న వేసినప్పుడే వేయాల్సింది, నేను కొద్దిగా మర్చిపోయాను, రవ్వ వేసేసాను డైరెక్ట్గా. సో ఇప్పుడైతే కాస్త అంత ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిగా అంత వెన్న అయితే వేస్తున్నానండి. సో వెన్న వేసి మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకుంటున్నాను. సో ఈ వెన్నకైతే మంచి ఫ్లేవర్తో, మంచి స్మెల్తో బాగుంటాయి అన్నమాట ఈ రవ్వ లడ్డు అనేది. సో ఇంకా మొత్తం ఒకసారి అయితే బాగా ఇట్లా కలిపేసుకుంటున్నాను. చూడండి, రవ్వ అయితే కొద్దిగా డ్రైగా లేకుండా ఆయిలీగాను అట్లా అనిపిస్తుంది. సో ఇట్లయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. వెన్న కొద్దిగా పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యి మంచి వాసన మనకు అర్థమైద్ది ఫ్రై చేసుకునేటప్పుడు. సో ఇప్పుడు ఇందులోకి ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇది కూడా కాస్త అంత పచ్చి వాసన పోయిందాకా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇది కూడా నేను ఒక 5-6 నిమిషాలు అయితే ఫ్రై చేశాను. ఈ కొబ్బరి పేస్ట్ అంతా కూడా, కొబ్బరి పొడి అంతా కూడాను బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక కప్పుకి అయితే తీసుకున్నానండి పంచదార. అంటే నిండుగా కాదు, కొద్దిగా తక్కువగానే తీసుకున్నాను అనమాట. ఇది నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే నిండుగా, ఆ కప్పు నిండుగా అయితే సరిపోతుంది అనమాట. సో నేను అర కేజీ పిండికి నాకు ఆ కప్పు నిండా పంచదార బాగానే సరిపోయింది. ఒకసారి మొత్తం ఇదంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. సో మొత్తం కూడా అంతా కలుపుకొని ఇప్పుడు ఒక యాలక్కాయ దంచుకొని తీసుకొని అది కూడా వేసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా కలిపేసుకొని చల్లారిన దాకా పక్కన పెట్టుకోవటం అనమాట. సో నేను ఒక గ్లాసు పాలు కూడా తీసుకున్నానండి. అంటే పాలు కాచుకొని పక్కన పెట్టేశాను అనమాట. ఇది ఇంకా చాలా వేడిగా ఉందన్నమాట, చెయ్యి పట్టడానికి కూడా. సో చూడండి, పాలైతే ఒక గ్లాస్ తీసుకొని ఇట్లా వేడి చేసి చల్లారిపోయినాయి పాలైతే. సో ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, అవన్నీ అయితే వేస్తున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న బాదం పప్పులు ఇందులో వేసేసుకొని పుచ్చగింజలు కూడా కొన్ని అయితే వేస్తున్నాను. ఇవి పచ్చి వేస్తున్నానండి, ఫ్రై చేసుకోలేదు. ఇవి కూడా వేసుకొని ఒకసారి గంటతో బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకసారి గంటతో అయితే కలుపుతున్నానండి. ఇంకా చాలా వేడిగా ఉంది ముద్దలు చుట్టడానికి.
సో ఒకసారి అయితే మొత్తం ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఇట్లా ఫ్రై చేసుకోవడం కాదు, ఒకసారి చేత్తో అయితే కలిపేసుకుంటున్నానండి. సో ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే కాస్త చెయ్యి పట్టనిస్తుంది. సో ఇందులోకి ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, ఈ పాలు అయితే కొద్దిగా కలుపుకోవాలి. మరీ ఒకేసారి కాకుండా కొద్దిగా ఇట్లా కలుపుకుంటా, కొద్దిగా పాలు కలుపుకొని ఇట్లా కలుపుకుంటున్నాను. సో ఆ పాలు మొత్తంలోకి కరెక్ట్గానే సరిపోతాయి అన్నమాట. సో ఇట్లా కొన్ని పోసుకుంటా నేనైతే ముద్దలైతే చుడుతున్నానండి. సో రవ్వ లడ్డు అయితే చుట్టేస్తున్నాను. సో టేస్టీగానే చాలా బాగుంటాయి అన్నమాట. సింపుల్గా కూడా అయిపోతాయి. ఒక 20 మినిట్స్లో అట్లా అయితే. కొద్దిగా చల్లారటానికి అటు ఇటుగా టైం పడుతుంది. నేనైతే ఇట్లా ముద్దలైతే చుట్టేస్తున్నాను. చాలా టేస్ట్గానే చాలా బాగున్నాయండి లడ్డులు అయితే. చూడండి ఇట్లయితే లడ్డు చుట్టుకొని పక్కన పెట్టేస్తున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. సో ఇట్లానే మొత్తం పిండితో అయితే చుట్టేసుకుంటున్నాను. టేస్ట్ కానీ చాలా బాగా వచ్చినాయండి లడ్డులు అయితే. సో జీడిపప్పులు అవి మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర బాదం పప్పులు ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసాను. బాదం పప్పులు కూడా చాలా బాగుంటాయండి రవ్వ లడ్డులోకి అయితే. సో నేనైతే ఇట్లా లడ్డులు అయితే చుట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఇంకా మిగిలిన పాలు మొత్తం కలిపేసుకొని మొత్తం పిండి అంతా ఒకేసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇట్లా లడ్డులు అయితే చుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం అయితే ఒక 20 వరకు అయితే నాకు లడ్డులు వచ్చినాయి అనమాట ఆ పిండికి. సో అంతేనండి, రవ్వ లడ్డు అయితే జ్యూసీగానే తయారైపోయినాయి. చాలా బాగున్నాయండి. నేను పైన అయితే బాదం పప్పులతో కొద్దిగా గార్నిష్ లాగా అయితే పెడుతున్నాను. ఆల్రెడీ ఆ పిండిలో నేను ఎక్కువ బాదం పప్పులే కలిపాను కదా, పైన కూడా కొద్దిగా బాగుంటాయి అని చెప్పేసి ఇట్లా అయితే పెడుతున్నాను అనమాట. బాదం పప్పులు కొన్ని అయితే పుచ్చగింజలు కూడా పెట్టాను. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. చాలా టేస్టీగానే చాలా బాగుందన్నమాట రవ్వ లడ్డు అయితే. అండ్ ఇవి అయితే ఒక వారం వరకు నిల్వ ఉంటాయి. సో వారం నుంచి ఎక్కువే ఉండవులేండి, అయినా తక్కువే చేసాం కాబట్టి వెంటనే అయిపోతాయి. సో టేస్టీగానే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలని ఏం కాదు. సో నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవైతే వేసుకున్నాను అనమాట. సో టేస్టీగాను రవ్వ లడ్డులు అయితే చాలా బాగున్నాయండి. నేనైతే ఒకటి టేస్ట్ చేసి చూపిస్తున్నాను. సో చాలా బాగున్నాయి. వెంటనే కూడా అయిపోయినాయి. ఒక 20 మినిట్స్ అట్లయితే అయిపోయినాయండి. సో సింపుల్ వంటకమేనండి ఇది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అనమాట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి ఈరోజు వీడియో.